విశాఖలో కాన్వాయ్ వివాదంపై పవన్ కళ్యాణ్ తో పాటు పోలీసులు కూడా స్పందించారు. ఈ వివాదంపై వాస్తవాలు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ నగర పరిధిలోని చిన్నముషిడివాడ అయాన్ డిజిటల్ పరీక్ష కేంద్రంలో నిన్న జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. అయితే పరీక్షకి పలువురు విద్యార్థులు సకాలంలో చేరుకోలేకపోయారు. దీంతో వారిని ఎగ్జామ్ హాల్లోకి నిర్వాహకులు అనుమతించలేదు. పవన్ కళ్యాణ్ పర్యటనతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయని, అందువల్లే సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోలేకపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు. వాళ్ళు కన్నీళ్లు పెడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ జామ్ అవడం వల్ల మేము రావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ట్రాఫిక్ జామ్ అవడం వల్ల మేము రావట్లేదు. ఇక్కడికి వచ్చేసరికి 8:32 ఎంత సార్ చాలా రిక్వెస్ట్ చేసాం కానీ పంపించారు. ఎగ్జామ్ ఎన్ని గంటలకమ్మా? 8:30కి రిపోర్టింగ్ టైం, 9కి ఎగ్జామ్ అనమాట. మరి హాఫ్ అన్ అవర్ టైం ఉన్నా సరే పంపించలేదు సార్. కానీ మా పిల్లలే కాదు, ఇంకా చాలా మంది పిల్లలు వెళ్ళిపోయారు. విశాఖలో తన కాన్వాయ్ కారణంగా విద్యార్థులు జేఈఈ పరీక్షకు హాజరు కాలేకపోయారు అనే వార్తలపై విచారణ చేపట్టాలంటూ ఇప్పటికే ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తన కాన్వాయ్ కోసం ఎంతసేపు ట్రాఫిక్ ని నిలిపారు, పరీక్షా కేంద్రం వద్దకి విద్యార్థులు వెళ్లే సమయంలో ఆ మార్గంలో ట్రాఫిక్ పరిస్థితి ఏంటి, సర్వీస్ రోడ్లలో కూడా ట్రాఫిక్ ని నియంత్రించారా, ఈ అంశాలన్నిటిపై కూడా వివరించండి అంటూ ఇప్పటికే ఆదేశించారు పవన్ కళ్యాణ్. విశాఖపట్నం పోలీసుల మేరకు విచారణ చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ పర్యటన నేపథ్యంలో విశాఖలోని ఏ ప్రాంతంలో కూడా ట్రాఫిక్ ఆపలేదని చెప్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అయితే ట్రాఫిక్ నిలిపివేయటం వల్లే పరీక్షకు సకాలంలో చేరుకోలేకపోయామని వస్తున్న ఆరోపణల్ని పోలీసులు ఖండించారు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వెళ్లే సమయంలో కూడా సర్వీస్ రోడ్లలో రాకపోకలు ఆపలేదని పోలీసులు చెప్తున్నారు. అందుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ని వాళ్ళు రిలీజ్ చేశారు. అలాగే యాక్టివ్గా ఒక్కొక్కరిని ఇదిగో సార్, ట్రాఫిక్ కూడా ఫ్రీ ఫ్లో అవుతుంది సార్ టైంలో. ఇది 10 minutes బిఫోర్ సార్, 8:30 10 minutes బిఫోర్ సార్. ఇలా ఫాస్ట్గా అందరూ తీసుకెళ్ళడం వాళ్ళు చేస్తున్నాం సార్. ఈ 10 minutes బిఫోర్ సార్ ట్రాఫిక్ వచ్చినప్పుడు కూడా క్లియర్గా ట్రాఫిక్ సార్. అది అటే బ్లూ కలర్ కార్ వెళ్తుంది, ఇటే బస్సు వెళ్తుంది. ఇవన్నీ కూడా సర్వీస్ రోడ్లు సార్. ఆ సెంటర్ది BRTS రోడ్, మెయిన్ రోడ్ సార్. మెయిన్ రోడ్ని స్టెరిలైజ్ చేశారు సార్. ఇటు అటు కూడా వెహికల్స్ వెళ్తున్నారు సార్. నమస్తే సార్. వీళ్ళందరూ అంటే అంత గైడ్ చేస్తారు. బ్లూ కలర్ చూడండి, హ్యాండ్కి ఉంది సార్, రిస్ట్కి ఉంది కదా సార్. అవును సార్. పోలీసుల ట్రాఫిక్ నిబంధనల వల్ల లేట్ అయిందని చెప్పడం కరెక్ట్ కాదండి. ఇంకోటి, మనకి కాన్వాయ్ ఎయిర్పోర్ట్లో 8:30 తర్వాత స్టార్ట్ అయిందండి. 8:30 స్టార్ట్ అయ్యి మన ఈ పెందుర్తి జంక్షన్ రావడానికి 8:40 సుమారు 8:40 అలాగే పెందుర్తి జంక్షన్ రీచ్ అయ్యారు. సో 8:30 తర్వాతే సార్ రీచ్ అయ్యారు ఇక్కడికి. సో దానికి దీనికి సంబంధం ఉంది, దానివల్ల పిల్లలు లేట్ అయ్యారని చెప్పడం కరెక్ట్ కాదండి. సో ఈ డేటా బట్టి మీకు క్లియర్గా తెలుస్తుంది. దీంట్లో పోలీసుల రోల్ అయితే ఏదీ లేదు. వాళ్ళు ఇతరత్ర కారణాల వల్ల ఎగ్జామ్ సెంటర్కి లేట్గా రావడం జరుగుండొచ్చు, కానీ ట్రాఫిక్ నిబంధనల వల్ల జరిగిందనే దాన్ని మాత్రం మేము ఖండిస్తాం.